ఈ లోకంలో కొంతమంది పెద్దవాళ్ళు తమ తరువాత తరాల కోసం కోట్ల ఆస్తులు సంపాదిస్తారు. ఇంకొంతమంది వాళ్ళకు చదువును కూడా ఇస్తారు. కానీ వీటన్నిటికన్నా ఎక్కువగా వాళ్ళు ఇచ్చే అత్యంత వెలకట్టలేని నిధి అదే వాళ్ళు మనకు పంచే ప్రేమ. ఆస్తి అనేది చేతులు మారిపోతుంది, చదువు మనకు గౌరవాన్ని కూడా ఇస్తుంది. కానీ చిన్నప్పుడు మనం బామ్మ ఒడిలో విన్న కథలు, తాతయ్య వేలు పట్టుకొని నడిచిన ఆ క్షణాలు ఏ ఆస్తితోనూ కొనలేము. వారు మన చేతిలో పెట్టేది 10 రూపాయలే కావచ్చు, కానీ దాని వెనక వాళ్ళిచ్చే దీవెనలు కోటి రూపాయల కన్నా ఎంతో విలువైనది. అలాంటి పెద్దల పట్ల గౌరవాన్ని, శ్రద్ధను పెంపొందించే అద్భుతమైన కథ మన 10వ తరగతి హిందీలోని 2వ పాఠం ఈద్గా. హిందీ సాహిత్యంలో ఉపన్యాస సామ్రాట్గా పిలువబడే మున్షి ప్రేమ్చంద్ గారు ఈ అద్భుతమైనటువంటి కథను మన వాస్తవానికి చాలా దగ్గరగా రచించారు. ఇందులో చిన్నారి అయిన హామిద్ తన బామ్మ అయినటువంటి అమీనా కోసం చూపించేటువంటి ప్రేమ, త్యాగం, వివేకం ఇలాంటి ఎన్నో విషయాలు ఇప్పుడు మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మామూలుగా ముస్లిం సోదరులు ప్రతిరోజు నమాజు మసీద్లో చేస్తారు. కానీ పండుగ సమయంలో అందరూ కలిసి సామూహికంగా ఒకే చోట ప్రార్థనలు చేస్తారు. ఆ ప్రదేశాన్నే ఈద్గా అంటారు. 30 రోజులు రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసాల తరువాత పండుగ అనేది రానే వచ్చింది. ప్రకృతి అంతా పండుగ వెలుగులతో నిండిపోతోంది. పల్లెటూర్లంతా పండుగ సందడి నెలకొంది. అందరూ ఈద్గాహ్ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో ముస్లిం సోదరులంతా ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. పండుగ అంటే పిల్లలదే కదా, పిల్లల ఆనందానికి హద్దులు లేవు. తమ జేబుల్లో ఉన్నటువంటి పైసలను బయటికి తీసి మాటికి లెక్క పెట్టుకుంటున్నారు. మహమూద్ దగ్గర 12 పైసలు, మొహసీన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. వీటితో అంతులేని బొమ్మలు, మిఠాయిలు ఈద్గాలో కొనాలని వారు కలలు కంటున్నారు. కానీ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నవాడు హామిద్. ఇతను 4-5 ఏళ్ల బాలుడు. కానీ పాపం అతని దగ్గరున్నది కేవలం 3 పైసలు మాత్రమే. ఆ 3 పైసలే అతని ప్రపంచం. అందులోనే అతనికి ఆనందం ఉంది. హామిద్ తండ్రి కలరా వ్యాధితో, తల్లి ఏదో కారణం తెలియని అనారోగ్యంతో ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు అతనికి ఉన్నది తన ముసలి నానమ్మ అమీనా మాత్రమే. హామిద్ కాళ్లకు చెప్పులు లేవు, తల మీద పాత టోపీ ఒకటి ఉంది. అయినా సరే అతని కళ్ళల్లో ఏదో తెలియని ఆశ. అమీనా తన మనవడు ఏడవడం ఆమెకి ఇష్టం లేదు. అందువల్ల అతనితో చెప్పింది, నీ తండ్రి డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు, నీ తల్లి అల్లా దగ్గరకు వెళ్ళి నీకోసం మంచి గిఫ్ట్లు తీసుకురావడానికి వెళ్ళింది. ఆ ఆశతోనే హామిద్ వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పండుగ రోజు ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు. పైగా చిన్నపిల్లాడైన హామిద్ ఒక్కడే అంత దూరంలో ఉన్న ఈద్గాకు ఎలా వెళ్తాడు? చెప్పులు కూడా లేవు కాళ్లకు. అలాగే నడుచుకుంటూ వెళ్తే కాళ్ళు పొక్కుతాయి కదా అని అమీనా ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటోంది. తన బామ్మ బాధను చూసిన హామిద్ ఇలా అన్నాడు, బామ్మ నువ్వు భయపడకు, అందరికంటే ముందే నేనే తిరిగి వస్తాను అని తన బామ్మకు ధైర్యం చెప్పాడు. ఇక గ్రామం నుంచి అందరూ బయలుదేరారు. పట్టణంలో అందమైన తోటలు, మేడలు అవన్నీ దాటుకుంటూ ఈద్గా చేరుకున్నారు. వేలాది మంది ప్రజలు వరుసలో నిలబడి ఒకేసారి నమాజ్ చేస్తుంటే ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. హామిద్ కూడా ఆ భక్తిలో మునిగిపోయాడు. సరే, నమాజ్ పూర్తయింది. పిల్లలంతా ఇంకా ఆలస్యం చేయకుండా ఒకేసారి బొమ్మల దుకాణాలపై దూకారు. ఒకరు సిపాయి బొమ్మ కొన్నారు, ఇంకొకరు న్యాయవాది బొమ్మ, ఇంకొకరు బిస్తీ అంటే నీళ్లు మోసేటువంటి వారి బొమ్మ. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బొమ్మ కొంటుంటే హామిద్ మాత్రం దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటిది 3 పైసలు మాత్రమే. తనని తాను ఇలా సమర్థించుకున్నాడు, ఇవన్నీ మట్టి బొమ్మలే కదా, కింద పడితే ముక్కలైపోతాయి. సరే, పిల్లలంతా బొమ్మలు కొన్న తర్వాత మిఠాయిల దుకాణానికి బయలుదేరారు. రంగురంగుల మిఠాయిలు ఉన్నాయి. ఒకడు అంటున్నాడు, హామిద్ ఈ రేవడి చూడు ఎంత బాగున్నాయో అని మొహసీన్ అన్నాడు. కానీ హామిద్ ఆ మాటలకి ఏం అదరలేదు. అతని దగ్గర ఉన్న 3 పైసలు ఎంతో విలువైనవి. వీటన్నిటి కోసం అతను ఖర్చు చేయాలనుకోవడం లేదు.
సరే, మిఠాయిల దుకాణం దాటిన తర్వాత ఒక ఇనుప సామాన్ల దుకాణం అయితే వచ్చింది. అక్కడ హామిద్కు ఒక చిమ్టా కనిపించింది. చిమ్టా అంటే పట్కారు. దీన్ని మనం చపాతీలు కాల్చడానికి ముఖ్యంగా ఉపయోగిస్తాం. ఆ చిమ్టా చూసిన వెంటనే అతనికి తన బామ్మ గుర్తుకొచ్చింది. ఎందుకంటే బామ్మ రొట్టెలు కాల్చేటప్పుడు ఆమె చేతులు ప్రతిసారి కాలిపోతున్నాయి. ఎందుకంటే ఆమె దగ్గర చిమ్టా లేదు. అదే చిమ్టా నేను తీసుకెళ్ళి బామ్మకిస్తే ఆమె చేతులు కాలవు కదా. ఆమె కూడా ఎంతో సంతోషపడుతుంది, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి చెప్పుకొని ఆనందపడుతుంది, నాకు ఎన్నో దీవెనలు ఇస్తుంది. ఇలా హామిద్ మనసులో తన బామ్మ మెదులుతోంది. 6 పైసలు అనేటువంటిది విని హామిద్ గుండె ఆగిపోయినంత పనైంది. కానీ ధైర్యం చేసి 3 పైసలకి ఇస్తావా అని అడిగాడు. ఆ చిమ్టా అతనిచ్చేశాడు 3 పైసలకి. అది కొన్న తర్వాత హామిద్ దాన్ని తన భుజం పైన తుపాకీలాగా పెట్టుకొని ఒక వీర సైనికుడిలా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. స్నేహితులందరూ ఏంట్రా పిచ్చోడా, ఈ ఇనుప పట్కారుతో ఏం చేస్తావు అని అందరూ నవ్వారు. హామిద్ వీటన్నిటిని ఏం పట్టించుకోలేదు. ఇదంతా అయిపోయాక పిల్లలందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. హామిద్ అంత దూరం నుంచి చూస్తూనే అమీనాకు పట్టరాని సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి హామిద్ని ఎత్తుకుంది. కానీ అతని చేతిలో ఆమె చిమ్టాని చూసింది. చూడగానే ఆమె మొహం వాడిపోయింది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఏమీ తినలేదు, తాగలేదు. ఈ ఇనుప సామాను తెచ్చావా అని ఆమె తలపైన చేయి పెట్టుకొని బాధపడింది. సంతోషపడుతుందేమో అనేటువంటి బామ్మ సడన్గా ఇలా కోపగించుకుంటూనే హామిద్ తనేదో పెద్ద పొరపాటు చేశానేమో అని ఒక ముద్దాయిలాగా భయపడుతూ ఇలా అన్నాడు. నువ్వు రొట్టెలు కాల్చేటప్పుడు నీ వేళ్ళు కాలిపోతున్నాయి కదా బామ్మ, అందుకే నీకోసం ఇది నేను తెచ్చాను. ఆ మాట వినగానే అమీనా కోపం మంచులాగా కరిగిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ చిన్న పిల్లాడికి ఇంత త్యాగ గుణమా? తన స్నేహితులు మిఠాయిలు తింటుంటే, బొమ్మలు కొంటుంటే ఈ బామ్మ కోసం ఎంత నిగ్రహం పాటించి ఉంటాడు. అతని చిన్న ప్రాణము ఆ మిఠాయిలు తినాలని, బొమ్మలు కొనాలని ఎంత అల్లాడిపోయి ఉంటుంది. వాటన్నిటినీ తను కంట్రోల్ చేసుకొని ఈ ముసలిదాని గురించి ఆలోచించాడు అని ఆమీనా తన గద్గద స్వరంతో హామిద్ను ఆశీర్వదిస్తూ ఉంది. ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారలాగా కారుతున్నాయి. హామిద్ తన బామ్మ ప్రేమలో ఆ మర్మమేంటో అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ప్రపంచంలో అత్యంత విలువైన కానుకను అతను తన ప్రేమతో ఇచ్చాడు. చూశారు కదా స్టూడెంట్స్, హామిద్ యొక్క త్యాగం. పండుగ పూట బొమ్మలు, మిఠాయిలు మర్చిపోయి తన బామ్మ కష్టాన్ని గుర్తించుకున్నాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, అసలైన ప్రేమ అంటే మనకన్నా ముందు మన వాళ్ళ గురించి ఆలోచించడమే. థ్యాంక్ యూ.